కృపగలనైనా ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, ఆది సంబుద్ధుడ, సర్వలోకాలకి అధికారి, సర్వ సృష్టి మీ చేతిలో ఉన్నది. సృష్టి అంతా కూడా మీరు నోటి మాటతో చేశారు. అది నేటికి ఉన్నది. మీ చిత్తాన్ని బట్టి ఉంటుంది, మీ చిత్తాన్ని బట్టి పోద్ది. మేము మీ చేత సృష్టింపబడిన నరులము. మీ మాట మేము వినవలేము. మీ వాక్యము మాకిచ్చారు. మీ వాక్యాన్ని మేము ధ్యానించి, చదివి, గ్రహించి, విని దాన్ని పాటించాలి. ప్రభువా, ఇంతవరకు వీడియోలు పెట్టుకు ఇచ్చిన కృపను తెలుస్తున్నాం. అనేకమైన ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పారు. ఇకనూ కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వాటికి సమాధానం మీరు చెప్తారు. సమస్త అక్కర్లా తీర్చే గొప్ప దేవుడు. ప్రభా, ఈ వీడియోలు మేము చేయడం లేదు, మీరు చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రశ్నలు, ఈ సమాధానము మేము చెప్పడం లేదు, మీరు చెప్తున్నారు. ఇది కేవలం మీపై మేము ఆధారపడుతున్నాం. మీ దయగల మాపై ఉంచి ఈ యొక్క ప్రభా వాక్యం వినేవారు, ఈ వీడియో వర్తమానం వినేవారు భక్తితో, భయముతో, వాక్యానుసారంగా జీవించి ఈ లోకాన్ని విడిచిపెడితే మీ రాజ్యంలో చేయుటకు, మారు మనసు క్షమాపణ కలిగి ఉంటకు సహాయపడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బతిమాల్సిన వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలాడు దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి దేవుడు మీకు సహాయం చేస్తూ వచ్చాడండి. అందుని బట్టి ప్రభుకు వందనస్తులుగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక ప్రశ్నలు వస్తూ వచ్చాయండి, వాటికి కూడా సమాధానం చెప్పండి. ఓకే. ప్రశ్న ఏంటంటే 447వ ప్రశ్న, యెషయా 66:3 వివరించండి. ఎవరు? అంబటి వెంకట్రావు, తాడేపల్లిగూడెం. ఇప్పుడు ప్రశ్నలకి సమాధానం చెప్పేది మనం కాదు. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడు. ఆ సమాధానం ఎక్కడ ఉంటాయి? బైబిల్లో, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. దేవుడు రాశాడు. ప్రపంచంలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానము బైబిల్లో ఉంటుంది. బైబిల్లో లేని సమాధానం ఉండవచ్చు. ఉన్నాయంటే ఆ వ్యక్తి మరి మనిషి కాదని లెక్క. కాబట్టి ఏమని ప్రశ్న వేస్తున్నాడు? యెషయా 66:3 వివరించాడు. యెషయా 66:3 ఏముంది? చదువు. యెషయా గ్రంథం 66:3 ఏముంది? ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు, కుక్క మెడను విరిచి వాని వంటి వాడే, నైవేద్యము చేయువాడు, పంది రక్తము అర్పించు వాని వంటి వాడే, ధూపం వేయువాడు, బొమ్మను స్తుతించు వాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుండ్రి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాశారు. యెషయా 66లో ఈ విధంగా రాశాడు. ఏమి రాశాడు ఇక్కడ? ఎద్దు, గొర్రె పిల్ల, కుక్క, దాని తర్వాత నైవేద్యము, దాని తర్వాత ధూపము. కాబట్టి ఈ విధంగా రాయబడ్డాయి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు మరి నరుని చంపేవాడినట్టువాడుగా, నరుని చంపేవాడుగా, కుక్క మెడను విరిచేవాడుగా, పంది రక్తము అర్పించేవాడు అని, బొమ్మను స్తుతించువాడు అని రాశాడు. అంటే ఒక ఉదాహరణకు వదిలి పెట్టాడు. దేని పెట్టాడు? ఎద్దును వధిస్తే నరుని చంపడు. నరుని చంపకూడదు కదా, ఎద్దును వధించేవాడు నరుని చంపేవాడు. రెండోది ఏంటి? గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు, కుక్క మెడను విరిచువాడు. దేవుడు కుక్క యొక్క మరి నైవేద్యం తీసుకోడు. మూడోది ఏంటి? నైవేద్యం చేయవాడు, పంది రక్తం అర్పించువాడు. కాబట్టి దేవుడు నైవేద్యం చేయమని మరి ఎక్కడ నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో రాస్తాడు. ఇంకేమన్నాడు? మళ్ళీ ధూపం వేయువాడు, బొమ్మను స్తుతించువాని వంటి నైవేద్యము గురించి రాసి చెప్పాడు. నైవేద్యం చేయవాడు, పంది రక్తం అర్పించువాడు. దేవునికి పంది రక్తాన్ని అర్పించకూడదు. ఇంకేమన్నాడు? ధూపం వేయవాడు, బొమ్మను స్తుతించువాడే. నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం చూస్తే, ఆది కాండం చూస్తే ఏం అర్పించారు దేవునికి? ఎద్దును అర్పించారు, గొర్రె పిల్లను అర్పించారు, నైవేద్యం చేశారు, ధూపం వేశారు.
ఇవన్నీ జరిగాయి. కానీ ఇవి ఎప్పుడు పనిచేయు? ఎద్దుని వధించాలి, ఎద్దుని వధించేవాడు అంటున్నాడు. కాబట్టి వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే మరి మొట్టమొదటి దినాల్లో ఇవన్నీ అర్పించారు. చూడు, మొట్టమొదటి ఎలాంటి బలులు అర్పించింది ఎవరు? నోవహు. ఎవరు? నోవహు. ఆదికాండము 8వ అధ్యాయము. బైబిల్లో ఉంటుంది ప్రతిదీ. ఆదికాండము 8వ అధ్యాయంలో 15వ వచనం నుంచి. ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం నుండి. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాగు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అప్పటికి ఓడలో ఉన్న జంతువులు పక్షులు మనుషులు తప్ప జీవరాశులన్నీ చనిపోయాయి. ఆదికాండము 7వ అధ్యాయము. ఆదికాండము 7వ అధ్యాయం ఆఖరి వచనం. ఆదికాండం 7వ అధ్యాయము 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలేను. అయిపోయింది. కాబట్టి 150 దినాలు నీళ్లు ప్రబలే. కాబట్టి 23 చదువు. 23వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయము 23వ వచనం. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిన. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిన. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలే. కాబట్టి దీనికి కృతజ్ఞతగా ఇంక ఓడలో నాతో పాటు ఉన్నవి. నోహతో ఎవరున్నారు? నోహ భార్య, నోహ ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడుకోడు. అందుకని నోహ ఏం చేశాడంటే కృతజ్ఞతగా ఏమేమి అర్పించాడు 15వ వచనం నుంచి కింద చదివితే చూడు, కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. నేను చెప్తాను చూడు ఇక్కడ. కాబట్టి 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టాడు. పవిత్ర పశువులన్నిట్లోను పశువు అంటే ఎద్దు లేదా? ఎద్దు వస్తుందా? ఇక్కడే ఉన్నాడు యెషయా 66. ఏదో పట్టుకుని ఏలాడటం కాదు. కాబట్టి యెషయా 66లో ఏమన్నాడు? ఎద్దును వధించువాడు నరుని చంపువాని. మరి ఇక్కడ నోవహు ఎద్దును వధించాడు లేదా? వధించాడు. పశువు అంటే వద్దే కదా. అవును. కాబట్టి ఎద్దును వధించాడు. ఇంకా 8వ అధ్యాయము ఆదికాండము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోను పవిత్ర పక్షులన్నిట్లోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. దాంట్లో గొర్రెలు, మేకలు, పశువులు అంటే 4 కాళ్ళ జంతువులు వచ్చేస్తాయి. పక్షులు కూడా వధించాడు. కాబట్టి సందర్భం బట్టి తీసుకోవాలి. ఎవరు ఎందుకై వధించకూడదు? యెషయా 66లో పైన ఉంది. కాబట్టి నోహ అర్పించాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో ఆదికాండము 8 ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి. అతడంటే ఎవరు? అబ్రాము బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి. బలిపీఠం కట్టాలంటే ఏం ఉండాలి? పశువు ఉండాలి, జంతువు ఉండాలి. బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. చేసినట్టుగా ఉందా లేదా? ఉంది. కాబట్టి
ఇంకా కొంచెం మరి వెనక్కి వెళ్తే 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలో అతడు చూడు ఏం అర్పించాడు చూడు, 8వ వచనం నుంచి. ఆదికాండం 15వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని, దీన్ని తూర్పు పడమర ఉత్తరం దక్షిణం తినమంటాడు, తిరుగుతాడు, చూడమంటాడు, చూస్తాడు. ఇప్పుడు అతని డౌట్ ఏంటి, దీన్ని నేను స్వతంత్రించుకుంటాను అనేదానికి ఏంటి రుజువు అని చెప్పి అతడు ఆదికాండం 15వ అధ్యాయం అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియను అనగా ఆయన 3 ఏండ్ల పెయ్యను. అదిగో ఎవరు అర్పించారు? అబ్రాం. మరి యెషయా గాని 66:3 సంగతి ఏంటి? 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగొవ్వను, ఒక పావురు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడే చెప్పాడు. అబ్రహాం తనంతరం అనిపించాడా? దేవుడు చెప్పాడు. అంటే ఎక్కడో ఒక మాట తీసుకుని బైబిల్ అంతా తెలకపోవడం ఇది నష్టం. అంటే యెషయా 66లో ఉంది కాబట్టి ఎద్దు నడిపించకూడదని, అంటే ఎద్దు నడిపిస్తే మనుషుని చంపాడండి. మరి ఇక్కడ ఎద్దు నడిపించేది ఇక్కడ అంటే సందర్భం ఏంటి? అక్కడ ఎందుకలా చెప్పాడు చెప్తాను నేను, బైబిల్లో ఉంది కాబట్టి. దాని తర్వాత దేని కండమునకు ఖండించి దాని కండమును ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఇప్పుడు నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయం చదివితే ఎన్నిసార్లు ఏం అర్పించారో రాయబడింది. రాయబడిందా లేదా? రాయబడింది. అంతా చెప్తే ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది. అవును. కాబట్టి మరి ఎందుకు మరి సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఎన్ని గొర్రెలు నడిపించాడు? లక్షల మీద. దీని సంగతి ఏంటి? కాబట్టి ఈ విధంగా నోవహు అర్పించినప్పుడు దేవుడు తన వాసన చూసాడా లేదా? చూశాడు. చదువు. నోవహు బలి అర్పించినప్పుడు 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఏంటి నోవహు అర్పించినటువంటి అర్పణలో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వాటిని అర్పించినప్పుడు ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చెప్పారు. మరి అప్పుడు దేవుడు మరి సంతోషంగా ఆ యొక్క బలిని స్వీకరించినట్టుగా ఉంది అక్కడ. కాబట్టి నిర్గమాకాండంలో చూస్తే వాళ్ళు ఒక మాట చెప్తారు ఫరోకి, మేము మా దేవునికి బలి అర్పించాలి ఉంటుంది చూడు. ఆ నిర్గమాకాండం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడ్ల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలర్పించుదుము. బలర్పించాలి. ఏమర్పించాలి? బలి. దేన్ని అర్పించాలి? బలి జంతువులనేనా? అవును, జంతువులు. కాబట్టి బలి అర్పించాలి. ఆ విధంగా వాళ్ళు బలి అర్పించాలని చెప్పారు. ఇంకా మనకు ముందుకు వెళ్ళిపోతే నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం ఇవన్నీ చూస్తే లేవీకాండం చూడు. లేవీకాండం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. లేవీకాండం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గోవు అంటే
ఆవు గోవుల మందలో కానీ, గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకుని రావాలను. మరి ఏం చెప్తారు ఇప్పుడు? మరి SI 66 పట్టుకున్నట్టు అది ఎందుకు రాశాడు మళ్ళీ చెప్తాను. ఉంది అక్కడ, ఉంది, ఏమన్నా ఉందా? తీసుకురమ్మా. ఆ విధంగా వాళ్ళు తెచ్చారు లేదా? తెచ్చారు, అర్పించారు కూడా. 4వ అధ్యాయం ఎంత స్పష్టంగా చూసుకో. 3-4 వచనాలు. లేవికం 4వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రజల అపరాధులగునట్లు అభిషక్తుడని యాజకుడు పాపము చేసినట్లా తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడదోడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. ఉందా? ఉందా అక్కడ రాయబడింది. ఖచ్చితంగా రాశాడా? 13వ వచనం, లేవికాండం 4వ అధ్యాయం 13-14. ఇశ్రాయేలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞ అన్నిటిలో దేన్నైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైనట్లా వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడదోడు నర్పించి, కోడదోడు అంటే కాడి మోయని గిత్త, కోడదోడు నర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలను చెప్పారు. మరి అన్ని చూసుకుంటే SI 66 సంగతి ఏంటి? మళ్ళీ 22వ వచనం, 23వ వచనం. లేవికాండం 4వ అధ్యాయము 22-23 వచనాలు. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞ అన్నిటిలో దేన్నైనా మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయినట్లా అతడు ఏ పాపము చేసి పాపి అయినో అది తనకు తెలియబడినట్లా అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధించవలను. మేక పిల్ల ఏకంగాను. మరి మేక పిల్లని నడిపించారంటే ఉందా లేదా? అప్పుడు పాపం పోద్ది. 27-28 వచనాలు. లేవికాండం 4వ అధ్యాయము 27-28 వచనాలు. మీ దేశస్థుల్లో ఎవడెన్నో పొరపాటును పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేన్నైనా మీరు అపరాధి అయినట్లా తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడినట్లా తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపవలను. ఈ యొక్క లేవికాండం 4వ అధ్యాయంలో చివరిగా 5 అర్పణ 32-33 వచనాలు. లేవికాండం 4వ అధ్యాయం 32-33 వచనాలు. ఎవడెన్నో పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దాన్ని వధింపవలను. 35వ వచనం ఆఖరి లైను. లేవికాండం 4వ అధ్యాయం 35వ వచనం. చివరి 3 అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. మొత్తం లేవికాండం 4వ అధ్యాయం ఎన్ని రకాల క్షమాపణలు ఉన్నాయి? 5 రకాల క్షమాపణలు. అన్నిటికి ఏమర్పించాలి? పశువులు, గిత్తలు, మేకలు, పిల్లలు, గొర్రెలు అర్పించాలా? ఈ విధంగా చూసుకుని పోతే ఇంకా లేవికాండం అంతా కూడా ఎలాగ అర్పించాలో పరిశ్రమ అర్పించారు. అదే సంఖ్యాకాండంలో అర్పించారు, ద్వితీయోపదేశకాండంలో అర్పించారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా రాశాడు? ఎక్కడ? యెషయా 66:3. ఇప్పుడు 66వ అధ్యాయం మొదటి వచనం చదువు, అప్పుడు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఎలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. తర్వాత
ఎవడు దీనుడై అది ఒక వ్యక్తి ఇలాంటి అర్పిస్తున్నప్పుడు వాడు ఏమేమి ఉండాలి? దీనుడై ఉండాలి. దీనుడు కాకపోతే అర్పణ అంగీకరించబడ. అది లెక్క, అది ఇక్కడ అర్థం. దీనుడై, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడే నా మాట విని వణకుచుండునో వారినే నేను దృష్టించున్నాను. అది ఎవరైతే దీనంగా ఉండి ఆయన మాట వింటారో అప్పుడు వారి యొక్క అర్పణలైనా పాత నిబంధనలు తప్పక అర్పించవలసిందే. వాడికి సూచన యేసుక్రీస్తు ప్రభు. కొత్త నిబంధనలు లేదు, అది కొత్త నిబంధనలో బలి అర్పించడం లేదు. ప్రార్థన చేయాలి తప్ప బలి అర్పించకూడదు. బలి అర్పించకూడదు. యేసు ప్రభు చివరి బలి, యేసు ప్రభువే చివరి బలి అయిపోయారు. ఆయన బలి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేశారు? పావురుకు గోవలను తెచ్చి బలి అర్పించలేదా? అర్పించారు. అక్కడతో అయిపోయింది అది. యేసు ప్రభు చనిపోయాడు సిలువలో, ఇక ఏ బలి పనిచేయదు. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో ఎవడు దీనుడో వణుకుతాడో వాడు అర్పణ తీసుకుంటాడు తప్ప ఎవడైతే దీనంగా ఉండకుండా పాపి అయి ఉండి అర్పింతంటే మాత్రం ఆ అర్పణ తీసుకోడు. అది అర్థం ఇక్కడ. మూడవ వచనం ఇలాంటివే ఉన్నాయి బైబిల్లో. 57 అధ్యాయం యెషయా 57:15. యెషయా 57:15. మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. అయినను వినయము గల వారిని ప్రాణమును ఉజ్జయింపచేయుటకు దేవునికి ఏం కావాలి? వినయం కావాలి. పళ్ళు ముఖ్యం కాదు, వినయంతో ఉండాలి. వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటి? వినయం. చూడు, ఇదే పాత నిబంధనలో సమూయేలు సౌలు కాలంలో జరుగుతుంది. మొట్టమొదటి జరిగింది అక్కడ. సమూయేలు దాని తర్వాత సౌలు బలి అర్పించాలి. కానీ సౌలు మాట వినకుండా బలి అర్పించాడు. అప్పుడు దేవుడు అది తీసుకోడు. చూడు, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22-23 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. ఇక్కడ తేల్చాడు. సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినలేదు. ఎందుకు? సమూయేలు రాకుండానే అమాలేకీల్ని బలి అర్పించేశాడు. ఏం చేశాడు? అమాలేకీల విషయంలో 15వ అధ్యాయంలో ఇది అమాలేకీల సందర్భం. అదే ఇక్కడ వాక్యంలో ఉంది. అసలు రాకుండానే ఏం చేశాడు? అది 13వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోటయు జనులు తన యొద్దను చెదిరిపోటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. తర్వాత సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అక్కడ బలి అర్పించాలి, సమూయేలు అర్పించాలి. ఎవరు అర్పించినారు? సౌలు అర్పిస్తే. దేవుని సేవకుడు లేకుండా ఆలస్యం చేసాడని ఇతను ఎవరు అర్పించడానికి? దేవుడు ఆజ్ఞ చూస్తా తప్ప బలు చూడు. బలి ఎవరు అర్పించకూడదు? సౌలు అర్పించకూడదు. సమూయేలు అర్పించాలి. సమూయేలు ఎవరు? సేవకుడు. సేవకుడికి లోబడి ఉండాలి రాజు.
ఇప్పుడు సంఘాల్లో జరిగేది ఇదే. దేవుని సేవకులకి లోబడకుండా పెద్దలు అని చెప్పేసి వాళ్ళు దేవునికి సేవకుడి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది కుదరదు. అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. ఇప్పుడు సమూయేలు గొప్ప, రాజు గొప్ప? సమూయేలు దేవుని సేవకుడు. సేవకుని తర్వాతే రాజు. అలాగే దేవునికి సేవకుడు తర్వాత మిగతా వాళ్ళు సంఘంలో అని చెప్పడానికి ఇదంతా మనం కరెక్ట్గా చెప్పేస్తాం. ఎవరికి భయపడం కదా. కాబట్టి దేవుని సేవకుడే అతను ఏం చెప్తే చేయాలంతే. అంతేగాని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేయకూడదు. ఇక్కడ సమూయేలు రాకుండా బలి అర్పించాడు. రెండోసారి ఏం జరిగింది? 15వ అధ్యాయంలో అమాలేకుల విషయంలో అమాలేకుల దేశానికి వెళ్ళి అందరినీ చంపే, అక్కడ పశువుల్ని జంతువుల్ని అన్ని చంపేమని చెప్తాడు. అక్కడి నుంచి కొన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత చూడు 15వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమయం లేక 9వ వచనం. మొదటి సమయం 15వ అధ్యాయము 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. దేవుడు ఏం చెప్పాడు? 15వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్పాడు? మొదటి సమయం 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాద్దబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిందంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాను. ఇదే చేస్తున్నారు ఇప్పుడు ఇశ్రాయేలు. హమాస్, హిజ్బుల్లా, రేపొద్దున ఇరాను, ఎవరు తిరగబడితే వాళ్ళు మొత్తం రూయిన్. వాక్యం సార్ అది. ఇది తప్పని చెప్తే కుదరదు. వాక్యం ఇది. సరే, దేవుడు చెప్పాడు అన్ని నిరూపించమంటే మంచి తెచ్చారు, చెడ్డ అన్ని నిర్మూలన చేసేసారు. చేసి మళ్ళీ ఏమంటున్నాడు తెచ్చిన తర్వాత 13వ వచనం. మొదటి సమయం 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎవరెవరిని ఆశీర్వదించున్నారు? సౌలు సమూయేలును ఆశీర్వదిస్తున్నాడు. చెల్లుతుంది. దేవుని సేవకుడిని ఎవరు ఆస్వాదించారు? దేవుని సేవకుడికి ఎవరు ఆస్వాదం అక్కర్లేదు, దేవుడే ఆస్వాదించాడు. దేవుని సేవకుడు ఆస్వాదించాలి కానీ దేవుని సేవకుని ఆస్వాదించడం ఏంటి? అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని సేవకుడు తర్వాత ఎవరంటే సరే ఇప్పుడంతే. ఆ రూల్ తప్పారు కాబట్టి ఇప్పుడు సంఘాలు ఇలాగ ఎడుతున్నాయి, సంఘాలు ఇలాగా పాడవుతున్నాయి. సమూయేలుకి వచ్చేయమంటున్నాడు రాజు సౌలు. తర్వాత యెహోవా చేత యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎవరు చెప్తున్నారు? సౌలు చెప్తున్నాడు. చెప్పచ్చా? సమూయేలుతో చెప్పకూడదు. అది మతిపోయిందన్నమాట. అంటే హీజ్ ఆలండి. తర్వాత యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. తీసుకురాకూడదు. 3వ వచనం ప్రకారం తీసుకురాకూడదు. తర్వాత నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించుటకు. మళ్ళీ అమాలేకి దేశము ప్రజలు జంతువులు పక్షులు మొత్తం అంతా ఏంటి? శాపగ్రస్తమైంది. ఎలాగా? ఆదికాండం 6వ అధ్యాయం లాగా. 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయం వలె 6, 7 అధ్యాయం వలె అంత శాపగ్రస్తమైంది. శాపగ్రస్తం మొత్తం తీసేసాడు దేవుడు. ఎక్కడ? ఆదికాండము 6, 7లో తీసాడా? తీసాడు. అలాగే ఇక్కడ తీసామంటున్నాడు. అది దేవుడు అంతే. దేవుడు చెప్తే చేయాలంతే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మరేంటి? కాబట్టి ఈ విధంగా ఇక్కడ జరిగింది.
అప్పుడు ఏమన్నాడు అతను? నీ దేవుడిని యెహోవాకు బలి అర్పిస్తాను. అప్పుడు 21వ వచనం 21వ వచనం మొదటి సమయాలు 15:21 వచనం. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని. ఏమన్నాడు? శపితమైన నోడు తప్పేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. శపితమైన గొర్రెలు దేవునికి శపితమైనది అర్పించాలా, శ్రేష్టమైనది అర్పించాలా? శ్రేష్టమైనది అర్పించాలి. మరి ఏమన్నాడు? శపితములైన ఈ దేవుడిని యెహోవాకు బలర్పించుటకై. దేవుడిని యెహోవా ఎవరు? అతి పరిశుద్ధుడు. అంటే అతి పరిశుద్ధుడు, పాపాన్ని కంటితో కూడా చూడ తెలుసా. ఆయనకి ఏమర్పించాడంట? శపితములైన. మంచి లేదేటి. తర్వాత మొదటి సమయాలు 15వ అధ్యాయము 21వ వచనం. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోను అలా నేమ్ మహాడాడికే తెలియట్లేదు అని బుర్రపంచేతలేదు అన్నమాట. దైవత్వం లేకపోతే ఏమవుద్ది? చెడ్డదే మంచిది అనిపిస్తుంది. చెడ్డదే మంచిదిగా తోస్తుంది. నోడితే ఏమన్నాడు? శపితమైన వాటిలో ఆశ్రితం పడిన వాటిలోనా, శపితమైన వాటిలోనా? శపితమైన వాటిలో. ఎలాగుంది చాలా మంది పరిస్థితి. అడ్డుగా మాట్లాడడం. ఎవరి ముందు? సేవకుడు ముందు. సమూయేలు ఎవరు? దేవుని సేవకుడు. సౌలు ఎవరు? రాజు. ఒక రాజు అంతే. రాజు గొప్ప, యాజకుడు గొప్ప. యాజకుడు గొప్ప, సేవకుడు గొప్ప. కాబట్టి మొదటి సమయ గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన. దేవునికి ముఖ్యం ఏంటి? ఆజ్ఞ. బలులు ముఖ్యం కాదు, ఆజ్ఞను గైకొని మాట ఆయన చెప్పినట్టు చేసి ఆయన మాట విని అప్పుడు ఆయన చెప్పిన బలు అర్పించు. లేకపోతే ఆ బలులు ఏమైపోతే అంగీకరించబడి. అది చెప్పాడు ఇక్కడ. మొదటి సమయ గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించడం కంటే అది ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయట సోదే చెప్పుటాను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహ దేవతలతో పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన్ని విసర్జించను అనగా అయిపోయింది. అంటే యెషయా 66వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. దానికంటే ముందు మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో అంటే దేవునికి బలు అర్పించడం ముఖ్యమా, ఆజ్ఞ గైకోవడం ముఖ్యమా? ఆజ్ఞ గైకొనడం ముఖ్యం. ఆయన మాట వినడం ముఖ్యమా, బలు అర్పించడం ముఖ్యమా? ఆయన మాట వినడం ముఖ్యం. ఆయన చెప్పింది చేయడం ముఖ్యమా, నైవేద్యం చేయడం ముఖ్యమా? దేవుడు చెప్పింది చేయాలి. మరి ఇంకేటి? అందుకని మొదటి సమూయేలు 15వ అధ్యాయం ఎలా జరిగిందో యెషయా కాలంలో కూడా అలాగే జరిగింది. అందుకని యెషయా మొదటి అధ్యాయంలో ఉన్నది 66వ అధ్యాయం కంటే. అది బైబిల్ అంటే ఇది ఎన్నో ఉంటాయి, కానీ వీడియో లాంగ్ అయిపోద్ది కాబట్టి మేము చెప్పడం లేదు. కానీ యెషయా మొదటి అధ్యాయంలో ఏమన్నాడు చూడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అదే యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా. అద్దెకు విస్తారమైన మీ బలులు నాకేలా. మరి దేవుని ఆలయం కట్టినప్పుడు మొదటి రోజులు అంటే 6, 7, 8 అధ్యాయాల్లో మరి సొలొమోను లక్షల మీద అర్పించాడు. ఏంటి? పశువులు. మరి దాని సంగతి ఏంటి? అలాగే దావీదు అర్పించాడు లక్షల మీద. దాని సంగతి ఏంటి? వాళ్ళ మాట విని అర్పించారు, అది అంగీకరింపబడింది. ఇక్కడేమంటున్నాడు?
ఇక్కడ విస్తారమైన. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. ఉమ్, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఆ, విస్తారమైన మీ బలులు ఉమ్, నాకేలా, ఉమ్, దహన బలులకు పొట్టేళ్లను, ఉమ్. బాగుగా మేపిన దూడల కొరువును అవును. నాకు వెక్కసమాయను. ఆ. కోడెల రక్తమందైనను, మాట అనుకోండి. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను. కోడిలు అంటే కాడిమోయిన గిత్త. అంటే కానీ కోడి పట్ల కోడి పుంజులు కాదు. ఆ. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, ఉమ్. మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. అద్దెగో. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము. అద్దెగో. దేవుడు నైవేద్యం చేయమన్నాడు. నిర్గమాకాండము, లేవికాండం, సంఖ్యాకాండం చెబుతుంటది. ఇక్కడ ఏమన్నాడు? నైవేద్యము అసహ్యం అన్నాడు. పుట్టించి ధూపార్పణము దాని నెకను తేకుడి. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించి ధూపార్పణము. దేవునికి ఏమి పెంచాలి? ధూపార్పణం అంటే ధూపం వేయడం, పొగ ఏమి రావాలి? పొగ రావాలి. అక్కడ అగ్ని మీద ఏమి వేయాలి? సాంబ్రాణి మీద ఏమవుతుంది? పొగ వస్తుంది. ఇక పొగ దేవునికి వేయాలి. కానీ ఇప్పుడు తేవద్దు అంటున్నాడు. ఎందుకు? దేవుడు తేవద్దు అంటున్నాడు. మాట వినకపోతే ఎందుకని? మాటకు వినకపోతే ఇవన్నీ ఎందుకు? తర్వాత యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనం. అమావాస్యయు, అద్దిగో, విశ్రాంతి దినమును, సమాజ కూడా ప్రకటన జరుగుతున్నవి. ఈ 3 చేయాలి. అమావాస్య పాటించాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు. తప్పక అమావాస్య పాటించాలి, పౌర్ణమి పాటించాలి, విశ్రాంతి దినము పాటించాలి, సమాజ కూటాలు జరగాలి. కానీ ఆయన మాట వినకుండా పాపాలు చేస్తూ, దేవుని పాపం అంటే ఇష్టము లేదు. పాపాలు చేస్తా అమావాస్యలు ఇప్పుడు అన్నీ ఎవరు తీసుకున్నాడు? సైతంగా తీసుకున్నాడు. ఇప్పుడు అమావాస్య ఎవరు పాటిస్తున్నారు? ఇప్పుడు సాతాను ప్రజలు. దాని తర్వాత ఉత్సవాలు ఎవరు? సమాజం. ఎవరు చేస్తారు? సాతాను మనుషులు. అవి వద్దాడు, దేవుడు వద్దాడు కదా, వీళ్ళు సహజంగా తీసుకున్నాడు. తర్వాత యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. దేవుని మాట వినకుండా ఇలాంటి చెయ్యాలి. చేస్తే ఒప్పుకోడు. యెషయా మొదటి అధ్యాయం రాశాడు. ఇప్పుడు 66వ అధ్యాయంలో 3వ వచనంలో ఈయన ఎవరో, ఈయన పేరేంటి? ఏ ఊరింది? ఏ ఊరు బాబు? తాడేపల్లిగూడెం అంబటి వెంకటరావు గారు. ఇక్కడ ఒక్కటే తెలిసింది దీనికి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? యెషయా 66:3కి అర్థం ఏంటి? దేవుని మాట వినకుండా, దేవుని చెప్పినట్టుగా చేయకుండా, ఆయన నడిచిన నడతలో నువ్వు నడవకుండా, ఆయనకి శిష్యుడిగా లేకుండా, పవిత్రంగా లేకుండా నువ్వు ఎన్ని అర్పణలు అర్పించా, ఆ అర్పణలు ఏ అర్పణ ఏమైపోతో రాశాడు. ఏ అర్పణ ఏమైపోతో అదే 66:3. మరి చదువు. యెషయా 66:3. ఎద్దును వధించువాడు. మొట్టమొదటి ఏంటి? ఎద్దును వధించువాడు అంటే పాత నిబంధన ఎద్దును వధించాలి, దేవునికి ఆజ్ఞ. అలా చేసి మొట్టమొదటి చేసింది ఎవరు? జల ప్రవాహం అయిపోగానే చేసింది ఎవరు? నోవహు. మొట్టమొదటి నోవహు. అంతకంటే ముందు కూడా చేశాడు. ఆదికాండం 4వ అధ్యాయం. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. అతను గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. శ్రేష్టమైన కొవ్వినివి తులుచులు పుట్టిని దేవుడికి అర్పించాడు. అర్పణ అంటే అర్థం ఏంటి? చంపాలి. మొట్టమొదటి చేసింది ఎవరు? హేబేలు. మరి దేవుడు అంగీకరించాడు. అతను మంచివాడు కాబట్టి. ఆడు చెడ్డోడైతే అంగీకరించారు. మరి రెండోడు అర్పించాడు, కయ్యను. ఎందుకు దేవుడు అంగీకరించలేదు? అతని అర్పణ కయ్యింది. ఆడ మనసు సరిగ్గా లేదు, మంచిది కాదు. అలాగే ఇది కూడా అంతే. మంచి మనసు లేకుండా, దేవునికి నీకు సంబంధం లేకుండా, ఆయన చెప్పినట్టుగా చేయకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయనకి ఇష్యుడిగా లేకుండా ఏం చేస్తున్నాడట? ఎద్దుని వధించున్నాడంట. అప్పుడు వాడు ఏంటంటే నరుని చంపువాడే. మరి నరుని చంపడం మహాపాపం కదా. నరుని చంపదని దేవుడు అక్కడ చెప్పాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో జలప్రవాహం అయిపోయి కిందకి దిగిన తర్వాత మీరు నరుల్ని చంపకూడదు, నరుని రక్తం చిందింపకూడదు. చదువుది ఆదికాండం 9వ అధ్యాయము. 4-5 వచనాలు.
అయినను ఆ. మాంసము దాని రక్తముతో ఆ. మీరు తినకూడదు, ఆ. రక్తమే దాని ప్రాణము, ఆ. మరియు మీకు ప్రాణమైన ఆ. మీ రక్తమును గూర్చి విచారణ చేయదును. ఆ. దాని గూర్చి ఆ. ప్రతి జంతువును నరులను నరులు విచారణ చేయదును. ఆ. ప్రతి నరుని ప్రాణమును గూర్చి అదిగో వాని సహోదరుని విచారణ చేయదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి ఆ. వాని సహోదరుని విచారణ చేయదును. చేశాడా? చేస్తాను. ఎక్కడ చేశాడు? ఆది కాండం 4వ అధ్యాయం 8వ వచనం చేశాడు. ఆదికాండం 4:8 కయ్యూని హేబెలు కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపాను. చంపేశాడు. యెహోవా ఆ. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని ఆ. కయ్యూను అడుగ్గా అతన్ని ఎరుగను, అద్దుగో నా తమ్మునికి నేను కావలవాడినా అనెను. అప్పుడైన నువ్వు చేసిన పని ఏమిటి? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు చేసిన పని గురించి. ఈ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. కావున జరిగింది ఎక్కడ? ఇది కర్రది జరిగింది ఎక్కడ? చూపించు. ఏదైనా తోటలో పక్కనే ఇంకా అటు ఏదైనా తోట ముందు చూపించు. కయ్యూని హేబెలు ఆదాము అవ్వల మొట్టమొదటి కుమారుడు. ఆదాము అవ్వలు చూపించే ముందు ఆదాము అవ్వలు. అదిగో మొట్టమొదటి స్థాపన ఏది? కోఫాలు వేసారు. కోఫా చూపించు. అదిగో అక్కడ ఎక్కడ చంపాడు? నజాఫ్లో చంపాడు. అదిగో నజాఫ్లో అక్కడ చంపేస్తాడు. చంపింది ఇక్కడ చేస్తాం. చంపాడా? చంపాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ దేవునికి ఆజ్ఞలో అతడు తప్పు చేశాడు. ఇంకా ధర్మశాస్త్రం రాయబడక ముందే తప్పు చేశాడు. అది తప్పే దేవుని దృష్టిలో. పండు తినడం తప్పే. పండు తినడం తప్పు. ఏ పండు? మంచి చెట్లు తినే శపించాడు అంతే. చేశాడు. ఏదంతా బయటికి పెట్టేశాడు. ఇవన్నీ దేవుడు నాకు చూపించాడు కదా, అవన్నీ చూశాను నేను దేవుని చిత్తంలో. కాబట్టి ఇక్కడ కయ్యని చంపినందుకు 3 శాపాలు పెట్టాడు చూడు. హేబెల్ని చంపినందుకు కయ్యనికి 3 శాపాలు ఇస్తాడు. ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనం లేక 11వ వచనం నుండి, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడు. ఒకటే, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. 2, నీవు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరివై ఉందువు. 3, మొట్టమొదటిది శపించబడిన వాడవు. శాపం వచ్చింది, శాపగ్రస్తుడు. రెండోది భూమి అది నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీద నీకు ఇయ్యదు, పంట పండదు. ఇంకా 3, నువ్వు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరివై ఉందువు. ఇచ్చాడా శాపాలు? ఇచ్చాడు. అదనమాట. కాబట్టి దేవుని మాట వినకుండా పాపం చేసి ఇలాంటి పనులు చేస్తే, ఎద్దును వధిస్తే నరుని చంపినట్టు వాడు. అంటే నరుని చంపినోడికి ఎన్ని శాపాలు వచ్చాయి? 4వ అధ్యాయంలో 3 శాపాలు అలాగే వస్తాయి నీకు అని అర్థం. ఎద్దుని ఎప్పుడు వధించకూడదు? పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఇలాగే అర్పించకూడదు. కొత్త నిబంధనలు ఏ బలి అర్పించకూడదయ్యా? బలులన్నీ కలిపేవారు యేసుప్రభు. మొత్తం అన్ని బలులు ఆయన ఇచ్చాడు. ఎక్కడ ఎలా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. హెబ్రీలు రాసిన 10వ అధ్యాయం 4-5 వచనం. ఏలయనగా ఎడ్ల ఎక్కియు మేకల ఎక్కియు రక్తము పాపమును తీసివేట అసాధ్యం. అంతే అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. హెబ్రీ 9:14. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా. అది నిత్యుడుగా ఆత్మ అంటే తండ్రి అయిన దేవుడు నిత్యుడుగా ఆత్మ ద్వారా తనకు తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవికలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను.
అది అంటే దేవుడే మనుషుల కొరకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బలైపోతున్నారు. కానీ పాత నిబంధనలో బలి అర్పించాలి. ఆ బలి ఎవరు అర్పించాలి? నిర్దోషమైన వారు, దేవుని మాట వినేవారు, దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు, పవిత్రులమైన వారు. అలా కాకుండా ఎద్దు నడిపిస్తే మనిషిని చెప్పినట్లే. ఎక్కడ? యెషయా 66:3. గొర్రె పిల్లలను బలిగా అర్పించేవాడు కుక్క మాడిని విడిచివాడే, నైవేద్యము చేయవాడు పంది రక్తము అర్పించు వాని వంటి వాడు. 3. 4వది ధూపము వేయువాడు బొమ్మను స్తుతించు వాని వంటి. ఈ 4 అలాగైపోతాయి అని అర్థం ఇక్కడ. యెషయా 66:3. ఆ విధంగా ఈయన తీసుకోవాలి, ఆ విధంగా అయినా తీసుకోవాలి. పాత నిబంధనలు యేసు పుట్టే వరకు, యేసు చనిపోయే వరకు, యేసు చనిపోయే క్షణం వరకు బలి అర్పించాలి. యేసు ప్రభు కూడా అర్పించారు కదా. లోకసభ 2వ అధ్యాయం ఆయన్ని దేవాలయం తీసుకొచ్చినప్పుడు అర్పించలేదు? అర్పించారు. మరి ఇంకేంటి? అర్పించుస్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మారల లేచితివి, మరణముంది సమాధి నుండి మారల లేచితివి. ఆదికాండం 2వ అధ్యాయం లూకాసు వార్త 21-22 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 21-22 వచనం. ఆ శిశువు అనగా యేసు ప్రభువు చదువు. యేసుక్రీస్తు ప్రభువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎక్కడ? పశువుల పాకలో. అంటే ఎందుకు? మరి మగ పిల్లడు పుడితే 33 రోజుల వరకు ఆమె దేవాలయానికి రాకూడదు కాబట్టి ఎన్ని చెప్పేస్తాం మన వీడియోలో. లూకాసు 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు గడిచిపోయింటే 33 రోజులు అయిపోయింది. ఎక్కడ? పశువుల పాకలో. తర్వాత ప్రతి తొలుచులు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావుర పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమును తీసుకుని పోయిరి. ఇప్పుడు 33 రోజులు అయిపోయింది. మరియకు పూర్తయింటారు. ఈ శుద్ధి రక్త శుద్ధి చేయాలి. అంతవరకు దేవాలయానికి అడుగుపెట్టడానికి వీల్లేదు. ఆ కాలం అంతే. ఇప్పుడు ఈ కాలంలో కాదు. ఇప్పుడు ఇవన్నీ పోయి ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత. కాబట్టి ఎవరైనా వెంకట్రావు గారు చూడు, చిన్న ప్రశ్న ఉంటుంది, చిన్న జవాబు చెప్పడానికి వచ్చాను. అసలు నేను ఏమైపోయింది? చాలా పెద్ద జవాబు, అంతకని ఎక్కువైపోద్ది. మొత్తం బైబిల్ అంతా తడివి అంటే ఒక 1 వారం రోజులు పడుతుంది దీనికి. ఈ ప్రశ్నకి జవాబు 1 వారం రోజులు చెప్పాలి. ఎందులో చెప్పాలి? 1 వారం రోజులు పడుతుంది. ఇంతటితో ఇప్పుడు తెలుసుకోవాలి ఎవరు? అంబటి వెంకట్రావు గారు ఏమేసిన ప్రశ్న? యెషయా 66:3 వచ్చిన ప్రకారము ఇది వివరించండి. ఆయన వివరించమంటున్నాడు. ఏ తప్పు ఏ రైట్ అంటున్నది, ఆయన వివరించేసాం. అంటే యెషయా 66:3 ప్రకారము పవిత్రమైన వాడే ఆ బళ్ళు అర్పించాలి. పవిత్రము కానివాడు దేవునికి బళ్ళు అర్పించాలంటే 4 రకాల బళ్ళు, 4 రకాల నీచమైన శాపాలుగా అయిపోతాయి. మొట్టమొదటి ఎద్దు నడిపితే మనుషుని నడిపించినట్టు. రెండోది గొర్రె పిల్లని నడిపించేవాడు కుక్క మెడను విరిచివాడు అయిపోతాడు. మూడోది నైవేద్యం చేసేటంటే పంది రక్తం అర్పించాడు అయిపోతాడు. 4వది దేవునికి ధూపం వేస్తే బొమ్మను స్తుతించేవాడు. కాబట్టి ఈ విధంగా అంబటి వెంకట్రావు తెలుసుకో తాడేపల్లి కూడా. ఈయన బట్టి ప్రపంచంలో ఎంతమందికి ఈ ప్రశ్న ఉందో, అనుమానం ఉందో వాళ్ళు తెలుసుకోవాలి. పాత నిబంధనలో బళ్ళు అర్పించవచ్చు. వాడు పవిత్రుడై ఉండాలి, నిర్దోషమై ఉండాలి, అప్పుడు అర్పించాలి. ఒకళ్ళు ఎవడైనా సరే పాపి ఉండి పాపం పోన కూడా అర్పించవచ్చు. అది ఎక్కడుంది?
లేవికాండం 4వ అధ్యాయంలో ఉంది. అలాగ అర్పించాల. అవును. యాజకుడు, అవును. అధికారి, ఇశ్రాయేల్లో ఎవరైనా బయట ఎవరైనా సరే, ఎవరైనా సరే. 4వది 5 సమాజం. 5 సమాజము పాపం చేస్తే బలిలో అర్పించి పాపక్షమాపణ పొందుతారు. కానీ ఎవరైనా దేవునికి బలి అర్పించాలంటే వాడు పవిత్రుడు ఉండాలి. అది కుదరదు. ఇది నేర్చుకోవాలి. ఇంతటితో జవాబు అయిపోయింది.